నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో 1000 మంది భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ క్లిష్ట పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలన్న డీఎస్పీ చిత్తూరు జిల్లాలో 2 టన్నుల చికెన్ మరియు 15,000 గుడ్లు పంపిణీ కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కర్నూలు జిల్లాలో కలెక్టరేట్లో మీడియా సమావేశం కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుందంటూ వ్యాఖ్య కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోజువారీ ఉపాధి లేక అనేక మంది తినడానికి తిండి లేక ఎంతో మంది నిరాశ్రయులను చూసి చలించిపోయిన ప్రముఖ నటుడు సూర్య గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ నగరంలో రోజుకు ఒక బస్తీ తిరుగుతూ నిరాశ్రయులైన వారిని గుర్తించి కుల మతాలకు అతీతంగా వారిని అన్ని రకాలుగా ఆదుకునే మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చెప్పిన నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి లాక్డౌన్ పాటించి దేశాన్ని కాపాడవలసిందిగా కోరారు. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్య. ఈ కరోనా వ్యాధి రావడం వల్ల ఎంతోమంది రెక్కాడితే డొక్కాడని ప్రజలు చాలామంది ఉన్నారు. స్లమ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక్క పూట పని చేస్తే తప్ప వాళ్ళకి ఫుడ్ దొరకదు. అలాంటి వాళ్ళకి 1 వీక్ నుంచి నా వంతు సాయంగా మన హోల్ సిటీలో చాలామందికి వెజిటేబుల్స్ అండ్ రైస్ వాటర్ ప్యాకెట్స్ నా వంతు సాయం నేను చేస్తున్నాను. దయచేసి చాలామందిని గుర్తించి చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక పూట కూడా అన్నం లేని వాళ్ళు, వాళ్ళకి దయచేసి మీ వంతు సాయంగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఇండియా నుంచి ఈ కరోనా అనే మహమ్మారిని కంపల్సరీగా మనం తరిమి కొడదాం. దయచేసి అందరూ హెల్ప్ చేయండి. కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా కొత్తపేట రైతు బజార్ను సరూర్ నగర్ విఎం గ్రౌండ్స్ కు తరలించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ ఎస్టేట్ అధికారి శ్రవంతి మాట్లాడుతూ మైదానంలో మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు వ్యాపారులకు సామాజిక దూరం పాటించేలా సౌకర్యవంతంగా ఉందని అన్నారు. అదేవిధంగా మార్కెట్లో డిస్ఇన్ఫెక్షన్ టనల్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
స్రవంతి సరుణ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీస్ అని మాట్లాడుతున్నాం. అక్కడ కొత్తపేట రైతు బజార్ చాలా క్రౌడ్గా ఉందని మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు విఎం హోమ్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉందని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది 31st రోజు. ఇక్కడికి వచ్చినాక చాలా చూసి ఈ గ్రౌండ్ చాలా విశాలంగా అందరికీ అనుకూలంగా ఉంది. మన దగ్గరకు వచ్చే పబ్లిక్ కూడా చాలా యూనిఫామ్గా వస్తున్నారు, ఒకటేసారి క్రౌడ్గా రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. వీళ్ళకి పబ్లిక్ కూడా ఈ యాంటీవైరస్ డిస్ఇన్ఫెక్టెంట్ టన్నల్ మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కస్టమర్ దాంట్లో నుంచి వస్తున్నారు, వెళ్ళేటప్పుడు కూడా దాని నుండి వెళ్తున్నారు. ఇక్కడ మా అందరికీ కూడా ఫెసిలిటీస్, మా రైతులకు కానీ కన్జ్యూమర్స్ కానీ అందరికీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. చాలా విశాలంగా ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రేట్స్ వీళ్ళు ఏదైతే అమ్ముతున్నారో ఆ రేట్స్ రీజనబుల్గా ఉన్నాయా? ఎందుకంటే ఇంతకుముందు రేట్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా బోర్డు రేట్ కంటే అధికంగా అమ్మినచో వాళ్ళపై చట్టరీత్యంగా కఠినంగా శిక్షించబడుతుంది. వాళ్ళకి పోలీస్ కేసు ఇప్పటివరకు 14 కేసులు బుక్ చేశాము. ఎవరు కూడా బోర్డు రేట్ కంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు, అమ్మని కూడా అమ్మట్లేదు. దీని టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టారు మేడం? దీని టైమింగ్స్ వచ్చి ఇక్కడ మార్నింగ్ 7 to మధ్యాహ్నం 2 o'clock. 5 members పెట్టుకున్నాము. ఇక్కడ సెక్యూరిటీ పరంగా నెక్స్ట్ పోతే పార్కింగ్ విషయంలో కొన్ని సూచనలు ఇస్తానికి, అట్లాగే ఇక్కడ కొన్ని వీళ్ళు ఎట్లా మైక్లు అనౌన్స్ చేస్తున్నారు కరెక్ట్ రేట్లకి, వాళ్ళు లిస్ట్ అవుట్ రేట్లకి అమ్మాలని చెప్పేసి. లిస్ట్ అవుట్ రేట్ల కన్నా ఎక్కువనే ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే మేము టేకప్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పటివరకు అయితే కంప్లైంట్స్ రాలేదు. వాళ్ళు యాజ్ పర్ లిస్ట్ ప్రకారం అమ్ముతున్నారు. సో మేము ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఉంటున్నాము. మిగతా చెక్ పోస్టులలో ఏరియాలలో ఇవన్నీ డ్రోన్ కెమెరాలు పెట్టుకుంటే ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో నెక్స్ట్ పోతే పోలీస్ చెక్ పోస్టులలో లాక్డౌన్ ఖచ్చితంగా పాటించే విధంగా మేము అమలు చేస్తున్నాం. కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని బోరబండ డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్నప్పటికీ బోరబండ డివిజన్లోని గౌరవ డిప్యూటీ మేయర్ గారు దానికి సంబంధించి డిస్ఇన్ఫెక్షన్ సోడియం హైపోక్లోరైడ్ సోడియం అనే ద్రవాన్ని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క బస్తీల్లో, మాకున్న 36 బస్తీల్లో అక్కడున్న స్థానిక నాయకులతో వారి సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ ద్రవాన్ని మేము చల్లడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రత్యేకించి కూడా ఒక టీం లాగా ఫామ్ అయ్యి మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటించాలనేది ప్రతి ఒక్క షాప్లో, మెడికల్ షాప్లో కానివ్వండి, మిగతా షాపులలో, కూరగాయల షాపులో, పండ్ల షాపులో ఇక్కడ చెప్పడం జరిగింది. కరోనా వైరస్ గురించి అవేర్నెస్ కోసం రోజు ఇక్కడ గుడిలో సాయంత్రం 6 గంటలకు మరియు ఉదయం కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ కరోనా మహమ్మారిని ప్రపంచంలో మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బోరబండ డివిజన్లో మాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ వైరస్ సోకొద్దు, ఒక భారతదేశంలో ప్రత్యేకించి ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడాలనేది ఒక నిరంతరం శ్రమిస్తున్నటువంటి పోలీస్ శాఖ సిబ్బందులకు మరియు ఆ వైద్య ఆరోగ్య సిబ్బందులకు కూడా, మరియు మురుగునీటి వరకు నిరంతరం ఏదైతే సఫాయి టీం పనిచేస్తుందో వాళ్ళకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే శోచనీయమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈరోజు మనకు దేవుళ్ళు ప్రత్యక్షంగా కనబడకపోయినప్పటికీ దేవుని రూపంలో ఉన్న వైద్యుల మీద దాడి జరుగుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే కాకుండా ఇక్కడైతే బోరబండ డివిజన్లో నిరంతరం మసీదులలో కూడా, చర్చిలలో కూడా నిరంతరం అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్లను మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వారితో పాటుగా ఈ నిన్ననే గౌరవ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర టి పద్మారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ 51 మంది అర్చకులకు వారికి 25 కిలోలు గౌరవ డిప్యూటీ మేయర్ గారు పంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరంగా ఉపాధి ఉండదు కాబట్టి, వాళ్ళు గుడిలో ఉంటారు కాబట్టి, గుడులు తెరుస్తలేరు కాబట్టి వాళ్ళకు 25 కిలోలు ఇచ్చినట్టయితే ఏదైనా ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకు నిత్యావసర వస్తువులను మనం సరఫరా చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి తిండిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఒక 4 టీములుగా ఇక్కడ మాకు ఈ 4 టీంలు మనకు ఇక్కడ నిరంతరం ట్రస్ట్ల ద్వారా వాళ్ళు మధ్యాహ్న భోజనాన్ని పంపించడం జరుగుతుంది. వారి ద్వారా కూడా మేము వాళ్ళకు ప్రత్యేకించి ఒక ఏరియా వైజ్గా ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి, ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఒక పూటకు తినలేరో వాళ్ళకు నిరంతరం వాళ్ళకి అన్నాన్ని చేరువేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నారావు ఆధ్వర్యంలో సుమారు 1000 మంది భవన నిర్మాణ కార్మికులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇస్నాపూర్ డీఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని, అకారణంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
పటాన్చెరు సిఐ నరేష్, పలువురు భవన నిర్మాణ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఇస్లాంపూర్ డివిజన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు కరోనా సందర్భంగా దాదాపు 5 లక్షల రూపాయల ఫండ్స్ మా భవన నిర్మాణ కార్మిక సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క కష్టాజితాన్ని ఫండ్స్గా ఏర్పాటు చేసుకొని ఈరోజు 6 టన్నుల బియ్యం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది. పటాన్చెరు డిఎస్పీ గారి చేతుల మీదుగా, సిఏ గారి చేతుల మీదుగా, మా కార్మిక నాయకులు, కార్మిక సోదరులందరూ చేతుల మీదుగా ఇస్లాంపూర్ డివిజన్ శాఖ వారు ఎంతో క్షమించి వారు సొంత సులభాలతోటి, సొంత అమౌంట్ తోటి ఈ ఫండ్స్ను తయారు చేయించి సెంట్రింగ్ యూనియన్ వారు కానీ, తాపీ యూనియన్ వారు కానీ, రాములు గారు కానీ, కొండారెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, కుమరయ్య గారు కానీ, రఘు గారు కానీ, యాదగిరి గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరూ ఒక నైతిక బాధ్యతతో పైసలు వసూలు చేసుకొని ఫండ్స్ని సమకూర్చుకొని మన కార్మికులు ఎంతో మంది కనీసం జీవనం గడపక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా కార్మిక సోదరులందరూ ఈ ఇస్లాంపూర్లో ఉన్న యూనియన్ సమక్షంలో వారి ఆఫీస్ దగ్గర ఈ బియ్యం పంపిణీ ప్రోగ్రాం స్టార్ట్ చేయించినందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యం ఇస్లాంపూర్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకు అని అంటే ప్రతి కార్మికుడు ఇక్కడ ఎక్కడి నుంచి ఒరిస్సా, బీహార్, రాజస్థాన్, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికునికి మా వంతు సహాయంగా మేమంటూ మీ వెనకాల ఉన్నాము అని చెప్పేసి ప్రోత్సహిస్తూ వాళ్ళకందరికీ, భవన నిర్మాణ కార్మికులకు అందరికీ దాదాపు ఒక 6 టన్నులు తీసుకొచ్చి బియ్యం మేమందరం కలిసి మనిషికి 10 కిలోల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా నాయకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏ విషయంలో అయినా సరే వెనకండుగా వేయకుండా అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆలయ అర్చకులు చైత్ర మాస వసంత పక్ష తిరు కళ్యాణ మహోత్సవాలు స్వామివారికి నిరాడంబరంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా 9వ రోజు స్వామివారికి తిరుమంజనం మరియు చక్రస్థానం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామభద్రం చతుర్బాహుం శంఖచక్రేషు శారింగిణం సీతాలక్ష్మణ సంయుక్తం ఛాయేత్ కల్పతరు హరి. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్యక్షేత్రంలో ప్రతి ఏడు మాదిరే ఈ సంవత్సరం కూడా చైత్రమాసంలో వసంత పక్షంలో నవాహ్నికంగా తిరుకళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆత్మికంలో 9వ రోజు. ఈరోజు ఉదయం స్వామివారి ఆత్మికంలో భాగంగా, ఉత్సవంలో భాగంగా చూర్ణోత్సవం జరిపి ఆ తదుపరి నవకలశ స్నపన తిరుమంజనం చేయడం జరిగింది. ఆ తదుపరి చక్రస్నానం. ప్రతి సంవత్సరం కూడా అందరికీ తెలుసు, పవిత్ర గోదావరి నదిలో ఉత్సవ పెరుమాళ్ళు, అలాగే చక్రతాళు వారు ఉభయలు అక్కడ వేయించేసి ఆ చూర్ణోత్సవ చక్ర స్నానాలన్నీ జరిపినతం మనకు జరుగుతూ ఉండేది. అనివార్య కారణాల వల్ల మహమ్మారి కరోనా ప్రభావం కూడా ఉండటంతో మనం ఆలయ ప్రాంగణంలోనే కటాహంలో గోదావరిని ఆవాహన చేసుకొని చక్రస్నానం అక్కడ చక్రతీర్థం చేసుకోవడం జరిగింది. తదుపరి ఈరోజు ఆహ్నికంలో చివరి రోజు సాయంకాల ఆరాధన అనంతరం పూర్ణాహుతి అవుతుంది. హోమ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. ఆ పిదప ధ్వజారోహణం చేసాం మనం. ఆ ధ్వజ అవరోహణ అయి
ఆవాహన బలి ప్రదానం తోటి ఆవాహన జరిగింది. అలాగే అష్టదిక్పాలక ఆవాహనలో ఇవన్నీ జరిగి ప్రతిరోజు కూడా నిత్యం మనం చేస్తుండేటువంటి ఆ ఉత్సవంలో ఆ దేవత వాళ్ళందరికీ కూడా ఉద్వాసన బలి ప్రదానం అంటారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగంతో ఈరోజు కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఆ పిదప అవపడంగా అక్కడ చతుస్థానార్చనలో ఉంచినటువంటి కలశస్థము తీర్థములతో స్వామికి ప్రోక్షణలు చేసుకొని ఈ మహోత్సవాన్ని సంపూర్ణం చేసుకుంటాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఆర్సీ కోలా పరిశ్రమల ఉద్యోగులకు కార్మికులకు సంస్థ యాజమాన్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి యాజమాన్యాలు అండగా నిలవాలని కోరారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే, కరోనా వైరస్ అనేది ప్రపంచ దేశాలనే గడగడాలనిస్తున్న సమయం. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పటికప్పుడు మన కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం సూచనలు సలహాలు ఇస్తూ జాగ్రత్తలు పడాలని మనకు ఎప్పటి సందేశం పంపిస్తా ఉన్నారు. ఈ కరోనా వైరస్ అనేది కనబడని శత్రువు. దీన్ని ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి జాగ్రత్తలు పాటిస్తూ దీని కరోనా వైరస్ ను పారదోలే ప్రయత్నంలో భాగం ఇది జాగ్రత్త పడడం. దీనికి మందు లేదు. భారతదేశం 130 కోట్ల జనాభా అయితే ఇటలీ, ఇరాన్, అమెరికా లాంటి చిన్న చిన్న కంట్రీలు ఈరోజు చేతులెత్తేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మీరు, మీ కుటుంబాలు మన ప్రాంతాన్ని జాగ్రత్త పరుస్తూ ఈ కరోనా వైరస్ నుంచి బయటపడాలని చెప్పి అందరితో మనవి చేస్తూ, ఈ ఆర్సీ కోలా యాజమాన్యము, పర్మనెంట్ వారు, కాంట్రాక్ట్ వారికి ఈరోజు బియ్యం పంపిణీ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. జగిత్యాల జిల్లాలో స్పందన ఎన్జీఓ కరీంనగర్ వారి సహకారంతో నాచుపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో సుమారు 22 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కోల అనిల్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దుంగలవారి దగ్గర గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద గ్రాసరీస్ పంచడం జరిగింది. వీళ్లకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఇది స్పందన ఎన్జీఓ కరీంనగర్ వారి వల్లనే సాధ్యమైంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2 క్వింటాల రైస్ పంచడం జరిగింది. మరియు 22 ఆయిల్ ప్యాకెట్స్, కందిపప్పు పంచడం జరిగింది. 2 కుటుంబాలకు పంచడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు 100 మంది పారిశుద్ధ కార్మికులకు బియ్యం, పండ్లు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లో సేవలందిస్తున్న పారిశుద్ధ కార్మికులను ఆదుకోవాలని కోరారు. మా కార్యాలయ సిబ్బంది అందరికీ, మరి పారిశుద్ధ కార్మికులకు, మరి మా రెవెన్యూ స్టాఫ్ అంతా అందరం కలిసి మరి లేని వాళ్ళకు చూసి వాళ్ళకు ఒక 3 కిలోల బియ్యము, కొన్ని కూరగాయలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మా వీఆర్ఏలు ఉన్నారు, వాళ్ళు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఆ పారిశుద్ధ కార్మికులు కూడా మున్సిపల్ వారి నుంచి తీసుకొని వాళ్లకు ఎవరైతే సఫాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అట్లాగనే మా జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో మా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు ఏం చేసినంటే మన రెవెన్యూ తరఫు నుంచి కూడా ఏమన్నా గరీబ్ వాళ్ళు ఉంటే సహకారం చేయమని వారి ఆదేశాల అనుసారం మరి మా కార్యాలయం సిబ్బంది అందరం కలుసుకొని అలాగే చేసుకొని మనిషికి ఒక 100 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రధాన రహదారిపై కోదాడ డీఎస్పీ మరియు ఎస్ఐ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్లో భాగంగా కిరాణా షాపులు, కూరగాయలు మార్కెట్ను ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకుంటామని మెట్పల్లి ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పాత బస్టాండ్, బస్ డిపో వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, ప్రజలంతా నిబంధనల మేరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అన్నారు. పట్టణంలో లాక్డౌన్ ప్రకటన చేసినప్పటి నుంచి యావత్తు మండలంలో చాలా కట్టుదిట్టంగా ప్రజలు ఒకరి ఊర్లో ఒకరు వెళ్ళినా వాళ్ళని విచారించుకొని వాళ్ళ ఊర్లోకి సాగనంపుతున్నారు. ప్రజలు బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు మెట్పల్లి టౌన్లో కూడా యథావిధిగా పెట్రోలింగ్ నడుస్తున్నాయి. సిఐ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మొత్తం 3 పార్టీలు తిరుగుతున్నాయి. ప్రజలు సహకరిస్తున్నారు. చెప్పిన టైంకి వాళ్ళు షాపులు బంద్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఓన్లీ మెడికల్ షాప్ తప్ప వేరే షాపులు కూడా చాలు ఉండలేదు. నిత్యావసర వస్తువులు టైంకి తీస్తున్నారు, టైంకి బంద్ చేస్తున్నారు. ప్రజలు సహకరిస్తున్నారు. ఈ చోట కూరగాయల మార్కెట్లో కానీ, మటన్ షాపుల దగ్గర కానీ, తర్వాత చికెన్ సెట్ల దగ్గర కానీ, పళ్ళ వ్యాపారాల దగ్గర కానీ, బియ్యం పంపిణీ చేసే దగ్గర కానీ ముగ్గేశారు. గ్యాప్ పెట్టి మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం ఉండేటట్టు నిలబడుతున్నారు. మాస్కులు కట్టుకుంటున్నారు. దూరం నిలబడే వాళ్ళు మేము ఇచ్చిన ఆదేశాల ప్రకారం మున్సిపల్ వాళ్ళు చెప్పిన విధంగా బియ్యం అవి తీసుకొని వెళ్తున్నారు. సరుకులు కొత్త బస్ స్టాండ్లో, తర్వాత బీట్ మార్కెట్లో, పాత బజార్లో, తర్వాత వెల్లుల్లా రోడ్డు ఖాళీ బండారు ఖాళీ స్థలంలో కూరగాయల మార్కెట్లు కూడా యథావిధిగా అట్లానే నడుస్తున్నాయి. టైంకి బంద్ చేస్తున్నాయి. ఎక్కడికక్కడ మా సెంట్రీలు కొత్త బస్ స్టాండ్లో, తర్వాత పాత బస్ స్టాండ్లో, బస్ డిపో, బీట్ మార్కెట్, వెల్లుల్లా రోడ్డుకి, పాత బజార్ రోడ్డుకి విధులు నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు యథావిధిగా తరచు తిరుగుకుంటూ మైక్ అనౌన్స్ చేసుకుంటూ చెక్ చేస్తున్నారు. సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. దాని ప్రకారం నడుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 55,000 రూపాయల విలువగల మందులను స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి చంద్రశేఖర్, ఆర్ఎంఓ సునీల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలరాజ్, రిటైర్డ్ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జహీరాబాద్ డివిజన్ తరఫు నుండి అంటే 6 మండలాలు జరాసంగం, జహీరాబాద్, యాల్కల్, బుగుడంపల్లి, రైకోడ్ మండల్, బహీర్ మండల్ ఈ మండలాల తరఫు నుండి ఆర్ఎంపీ పీఎంపీ వైద్య మిత్రులందరూ కూడి మేమందరం ఇక్కడ మెడిసిన్ కొరత ఉందని ఆర్ఎంఓ గారు చెప్పడం ద్వారా వెంటనే స్పందించి మరి ఆ మెడిసిన్ సహాయం చేయడం జరిగింది. మరి ఇంకా ఎన్నో సహాయ సహకారాలు ఇట్లా అందిస్తామని ఇట్లా వారికి చెప్పడం జరిగింది. మరి ఇంకా ఎన్నో సహాయ సహకారాలు ఇట్లా అందిస్తామని మేము ముందుకు వచ్చినాం. ఈరోజు ఒక 55 నుంచి 65,000 వరకు మెడిసిన్ కొనుగోలు చేసేసి మరి ఆ మెడిసిన్ ఇట్లా ఆర్ఎంఓ గారికి అందించడం జరిగింది. వారికి మాకు ఈ ఆర్ఎంపీ వైద్య మిత్రులందరికీ ప్రొజెక్టర్ ద్వారా ఇంకా ఈ కోవిడ్-19 గురించి అనేక సబ్జెక్టులు మేము ఇస్తామని చెప్పాను. అనేక అవగాహన సదస్సులు పెట్టి మీకు మా దగ్గర మేము నేర్పుతాము, మీరు నేర్వండి అని చెప్పాను. వారికి మా తరఫు నుండి ఇట్లా కృతజ్ఞతలు తెలిపాము. ఇంకా ఇట్లా తెలపదలుచుకుంటున్నాము. మరి ఈ కరోనా గురించి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏంటి ఆ పరిస్థితి, దాని గురించి వివరణ మాకు అడిగారు. కాబట్టి మేము దాని గురించి ఇట్లా మాకైతే కరోనా కొత్త సమస్య కాబట్టి మాకు నేర్పరి అవసరం కాబట్టి మీరు నేర్పితే మేము దానికి
కట్టుబడి ఉండి మేము నేర్చుకుంటామని చెప్పినాం. కాబట్టి మరి ఈ మా వైద్య మిత్రులందరూ స్వచ్ఛందంగా 13వ రోజుకి లాక్డౌన్ చేసి అందరూ గవర్నమెంట్కి సహకారం అందించాలి, గవర్నమెంట్కి మనం అనుకూలంగా ఉండి ఇచ్చేయాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు లాక్డౌన్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒక్కొక్క ఇంటికి 10 గుడ్లు 1 కేజీ చికెన్ చొప్పున మొత్తం 2 టన్నుల చికెన్ మరియు 15,000 గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసాహారం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అందుకే మాంసం మరియు గుడ్లు పంపిణీ చేశామని అన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. ఇక్కడ ఒక పాజిటివ్ కేసు వచ్చింది. ఇక్కడ ప్రజలు చాలా రెడ్ జోన్ పెట్టినా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చికెన్ షాపుల కాడికి వస్తే క్యూని పాటించడం లేదు, గుంపులుగా వచ్చేస్తున్నారు. దయచేసి దండం పెడతా ఉండా, గుంపులుగా రావద్దు. ఈరోజు ఉడతా భక్తితో ఇంటికి 1 కేజీ చికెన్ పంపిస్తూ ఉండా. అదేవిధంగా గుడ్లు పంపిస్తున్నాం, ఇంటికి 10 గుడ్లు పంపిస్తున్నాం, ఇంటికి 10 గుడ్లు చికెన్ కేజీ పంపిస్తున్నాం. కాబట్టి ఇది ఎందుకు మీరు కూడా అడగచ్చు మీడియా వాళ్ళు, అనా మీరు ఫోటో లేక నిశ్చిచ్చు కదని. ఇది కరోనా అనేది శ్రీకాళహస్తి ఒకటికే రాలా, జిల్లా ఒకటికే రాలా, అన్ని జిల్లాలకు వచ్చినాయి. మానవత్వం అనేది ఒక్క దగ్గర ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. ఒక దగ్గర పప్పు ఇచ్చేవాళ్ళు, ఒక దగ్గర శానిటరీ ఇచ్చేవాళ్ళు, ఒక దగ్గర కూరగాయలు ఇచ్చేవాళ్ళు, ఒక్కరిని చూసి. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి N95 మాస్కులు, PPE కిట్లు, సర్జికల్ మాస్కులు తదితర మెడికల్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసినట్లు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ తెలిపారు. కలెక్టరేట్ సునైన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DMNHO డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలెవరూ భయపడకూడదని సూచించారు. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ విషయాలను కూడా మీరు పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరూ కూడా పాటించేది ఏంటంటే అందరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, దగ్గు కానీ ఏదైనా జలుబు కానీ ఉన్నప్పుడు టిష్యూ పేపర్ కానీ చేతులు మూల కానీ వాడండి. అది నేను ఇంతకు మోచేలా పెట్టి పెట్టండి. సాధ్యమైనంత మాస్కులు వాడండి. ఇప్పుడు ప్రభుత్వం పొడవ చేసుకుని మాస్కుల్ని ప్రొడక్షన్ చేస్తున్నారు, కంపెనీలను పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మాస్కుల కొత్త కూడా కరోనా తీరుతుంది, ఆ భయం ఏం లేదు. శానిటైజర్స్ కూడా మన జిల్లాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. బ్లీచింగ్ పౌడర్ కూడా మన జిల్లాలోనే మనకు బాగా దొరుకుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి వనరులను సక్రమంగా వినియోగించినట్లయితే మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క కరోనా వ్యాధి నుంచి మనం రక్షించబడుతుంది. అందరికీ మన జిల్లాలో DMHO స్టోర్స్లో కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ, సెంట్రల్ రెడ్ స్టోర్స్లో కానీ ఉన్నటువంటి N95 దాదాపు 5,375 N95 మాస్కులు ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో 1000 మంది భవన నిర్మాణ కార్మికులకు బియ్యం పంపిణీ. క్లిష్ట పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలన్న DSP. చిత్తూరు జిల్లాలో 2 టన్నుల చికెన్ మరియు 15,000 గుడ్లు పంపిణీ. కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో కలెక్టరేట్లో మీడియా సమావేశం. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుందంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.